అస్సలు ఫోన్ మర్చిపోయాను. నేనైతే ఫోన్ చూసుకోవటం మర్చిపోయాను. అంత ఇన్వాల్వ్ అయ్యాను. చాలా సార్లు ఉలిక్కిపడ్డాం. చాలా మంది థియేటర్‌లో ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ స్పెషల్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఒక ఉలిక్కిపడే స్టార్ విధంగా. హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా! మీకు అవునవును. ఎలా అనిపించింది? చాలా ఎక్స్‌ట్రార్డినరీ అనిపించింది. ముందంతా గూడా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టరు. భయంగా చేస్తూ ఒక్కసారిగా సోల్ క్యారెక్టరు 'అనుపమ' 2 వేరియేషన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చూపించింది మొత్తం. ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ హీరోయిన్ గూడా. హీరో అయితే అసలు వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు మొత్తం అంతా. అంటే పరకాయ ఆ ప్రవేశం కాన్ఫిడెన్స్ చేసి. ఉందంటారా? అంటే సినిమాలు నెక్స్ట్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పారు కదా! ఎవరు అస్సలు క్వెషనే లేదండి. అతను ఎప్పుడూ హార్డ్ వర్కరే. అతని ఓల్డ్ మూవీస్ కూడా చూసుకోండి. అన్ని మూవీస్‌లో కూడా ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క మూవీలో ఉంది. ఇందులో మాత్రం పీక్ లెవెల్‌లో ఎక్స్‌ట్రార్డినరీగా సో, ఇచ్చేసాడు ఎంత పెర్ఫార్మన్స్. రేటింగ్ ఇస్తారు? నేను 5కి 3.5 ఇస్తానండి. చాలా ఎక్స్‌ట్రార్డినరీ. వర్త్ వాచింగ్ అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ఒక మంచి సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలి. సిన్సియర్ అటెంప్ట్, హార్డ్ వర్కింగ్ అటెంప్ట్ దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. అలా కిష్కిందిపురి సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, ఇది ఒక సినిమా బెల్లంకొండ సాయి కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో రాక్షసు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సినిమా కూడా బెల్లంకొండ సాయి కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్